ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్ అడ్డుగా ఉందని గాంధీ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు. దీనిపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. మున్సిపల్ ఆఫీసులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని చూసేందుకు వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటును తోసేసి లోపలికి వెళ్లారు వైసీపీ కార్యకర్తలు. ఈ సమయంలో వైసీపీ నాయకులు జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాఫిక్ అడ్డుగా ఉందని గాంధీ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పరిస్థితి ఎట్లా ఉంది? వైసీపీ నాయకులు ఏమంటున్నారు? ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మున్సిపల్ అధికారులు అయితే తొలగించడం వివాదానికి ప్రధాన కారణంగా అయితే తెలుస్తోంది. ఇది ట్రాఫిక్ కి అడ్డంగా ఉంది, రాకపోకలకు ఆటంకం కలిగిస్తోందన్న కారణంగా అయితే విగ్రహాన్ని తొలగించినట్టుగా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. కౌన్సిల్లో కూడా విగ్రహాన్ని తొలగింపుకు సంబంధించి కూడా తీర్మానం కూడా చేశాము, దాన్నే ప్రస్తుతం అమలు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ కూడా కేవలం రాజకీయ కారణాలతోనే విగ్రహాన్ని తొలగించారు. అది కూడా అర్ధరాత్రి సమయంలో తొలగించడం మీద అయితే పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొండితోక అరుణ్ కుమార్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఇతర నేతలందరూ కూడా నిరసనగా నందిగామ వైసీపీ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ ఏదైతే విగ్రహం తొలగించారో అక్కడ వరకు నిరసన కూడా నిర్వహించారు. ఆ తర్వాత విగ్రహం ఎక్కడైతే పక్కన పెట్టారో ఆ విగ్రహాన్ని కూడా చూసేందుకు కూడా ప్రయత్నించడం, పోలీసులు కూడా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడే విగ్రహం తొలగించిన చాటే మొబైల్ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లి అక్కడ కాసేపు ఏర్పాటు చేసి అక్కడ నిరసన కూడా వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ఈ విగ్రహం తొలగింపు అంశానికి సంబంధించి కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో అధికార పార్టీ నేతలే ఈ విగ్రహాన్ని తొలగించారని అక్కడ వైసీపీ నేతలందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా వ్యక్తం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ ఉంది. పూర్తి స్థాయిలో వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం అయితే అధికారులు అయితే చేస్తా ఉన్నారు. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్. అనుమతి